ఐదుగురు స్నేహితులు ముంబై వెళ్లటానికి రాత్రి సమయం వస్తారు. ఒక విచిత్రమైన రైల్వే స్టేషన్కి. అక్కడ మనుషుల దగ్గర్నుంచి అక్కడి వస్తువుల వరకు పాతకాలంలోవి. అలాగే అక్కడ జరుగుతుంది విచిత్రమైన సంఘటన. రోనిత్, నాకిక్కడ ఉండటం మంచిదనిపించట్లేదు. ఇక్కడ్నుంచి వెళ్దాం పదా. నేను కూడా ఉండాలనుకోవడం లేదు. కానీ ఈ టైంలో మనం ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాము? ఆటో లేదు, క్యాబ్ లేదు. పైగా మన మాధవ్ కూడా ఆ ట్రైన్లోనే ఉండిపోయాడు కదా. నా లెక్క ప్రకారం మనం ఎంత ఎక్కువగా ఆలోచిస్తే అంత ఎక్కువగా కంగారు పడతాం. రాబోయే ట్రైన్ కోసం వెయిట్ చేయటం తప్ప మనకు వేరే దారే లేదు. పదండి, కూర్చుందాం, తర్వాత వెళ్ళిపోదాం. భగవంతుడి దయ వల్ల మాధవ్ కూడా మనకు నెక్స్ట్ స్టేషన్లో ఖచ్చితంగా కనిపిస్తాడు. వాళ్లందరూ ఇప్పుడొక బెంచ్ మీద కూర్చొని ట్రైన్ రావడం కోసం ఎదురుచూస్తారు. కాసేపటి ముందు వాళ్లకి ఏదైతే జరిగిందో అది చాలా భయంకరమైనది. కానీ వాళ్లందరూ ఆ విషయాల్ని పట్టించుకోలేదు. టికెట్ కౌంటర్లో కూర్చున్న వ్యక్తి తన రేడియోలో భయపెట్టే పాటలను పెట్టి వాళ్ల మనసులో ఉన్న భయాన్ని రెట్టింపు చేస్తాడు. అప్పుడే వాళ్లకి గట్టిగా ఒక గొంతు వినిపిస్తుంది. దానితో వాళ్ల దృష్టి అటువైపు మళ్లుతుంది. సమోసాలమ్మా, వేడివేడి సమోసాలు. నాకు ఆకలిగా ఉంది, మీరు సమోసాలు తింటారా? దానికి రోనిత్ తల ఊపి వద్దని చెప్తాడు. ఇక మేఘన ఆ సమోసాలతని దగ్గరికి వెళ్తుంది. అంకుల్, 2 సమోసాలివ్వండి. ఇదిగోనమ్మా. మేఘన సమోసాలు తీసుకుని అతనికి 20 రూపాయలు నోటిస్తుంది. ఏంటమ్మా, నీ దగ్గర చిల్లర లేదా ఏంటి? అంకుల్, 20 రూపాయల కంటే చిల్లర ఇంకేముంటుంది? దానికా వ్యక్తి రహస్యమయంగా తనని చూస్తూ ఇలా అంటాడు. ఈ 2 సమోసాలు 2.5 రూపాయలు. ఇంత డబ్బులు ఎందుకు ఇస్తున్నావు? ఆ మాట విని మిగతా ముగ్గురు కూడా తమ చోటి నుంచి లేచి నిలబడతారు. మీరొక పని చేయండి, మిగతా డబ్బులు మీరే పెట్టుకోండి. ఆ మాట విని ఆ వ్యక్తి ఎంతో వేగంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. విచిత్రంగా ఉందే, ఈ కాలంలో 2.5 ఎవరి దగ్గర ఉంటుంది? ఆ మాట చెప్పి మేఘన ఒక సమోసా తినటం మొదలు పెడుతుంది. అంతలోనే తను ఛీ అంటుంది. ఛీ! అరే, ఏమైంది మేఘన? ఈ సమోసాల టేస్ట్ ఎలా ఉందంటే నెలల క్రితమే పాడైనట్టుంది. సమోసాలు అమ్మిన ఆ వ్యక్తి ఎక్కడా కూడా కనిపించలేదు. వాళ్ల నలుగురి ఆశ్చర్యానికి అసలు ఆనకట్టల్లేవు. వాళ్లు ఒక్కసారిగా అక్కడ స్తంభించిపోతారు. కాసేపటి తర్వాత ట్రైన్ వచ్చినప్పుడు వాళ్ళకి ప్రాణం లేచొస్తుంది. ట్రైన్లోకి ఎక్కగానే వాళ్లు చూసేసరికి ట్రైన్లో మరొక తలుపు దగ్గర ఒక అమ్మాయి నేల మీద కూర్చుని తన మొహం మోకాళ్ల మీద దాచుకుని ఏడుస్తుంటుంది. ఈవిడెవరు? ఎందుకు ఏడుస్తుందలా? వినీత్ ఆవిడ దగ్గరికి వెళ్లబోతాడు. కాని రోనిత్ తనని ఆపుతాడు. ఇక్కడంతా చాలా విచిత్రంగా ఉంది. మనం తనతో మాట్లాడుకుండటమే మంచిది. పద, అందరం లోపలికి వెళ్ళి కూర్చుందాం. వాళ్లు నలుగురు కొన్ని అడుగులు ముందుకు వేసి ఒక కోచ్లో కూర్చుంటారు. కాని వినీత్కి తనని కలవాలని చాలా అనిపిస్తుంది. నేనొకసారి టాయిలెట్కి వెళ్ళొస్తాను. ఆ మాట చెప్పి తనక్కడ్నుంచి లేచి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. ఎవరు మీరు? ఎందుకిలా ఏడుస్తూ కూర్చున్నారు? తెల్లగా అందమైన మొహం, కళ్లల్లో నుంచి వచ్చే కన్నీళ్లు కూడా తన అందాన్ని దాచలేకపోతున్నాయి. తనని చూసి వినీత్ మనసులో విచిత్రమైన అలజడి రేగుతుంది. మీరిలా ఎందుకు ఏడుస్తున్నారు? నేను నా భర్తతో కలిసి ఈ ట్రైన్లో ముంబైకి వెళ్తున్నాను. మేమిద్దరం ఈ తలుపు దగ్గర నిలబడి బయట కొండల్ని చూస్తూ ఉన్నాము. కాని ఉన్నట్టుండి నా భర్త కాలు జారి ట్రైన్లోంచి బయటపడిపోయారు. ఆయన చనిపోయారు. అరే, మీకు చాలా అన్యాయం జరిగిపోయింది. మీరు ట్రైన్లో నుంచి దిగి ఆయన వెతకడానికి ప్రయత్నం చేయలేదా? నేనెప్పుడు ఈ ట్రైన్లోంచి దిగినా నాకు నేనుగా ఇందులోకి తిరిగొస్తున్నాను. అదెలా జరుగుతుంది? అలా చెప్పి ఆ అమ్మాయి వెళ్తున్న ట్రైన్లోకి వెళ్ళిపోతుంది. వినీత్ ఒక క్షణం అలాగే ఉండిపోతాడు. తన కళ్ళ ముందు ఒకరు చనిపోవడం చూడటం తనకి చాలా పెద్ద విషయం. అప్పుడే ఉన్నట్టుండి వెనక నుంచి తన భుజం మీద ఎవరో చెయ్యి పెడతారు. తను వెనక్కి తిరిగి చూసేసరికి తన ఆశ్చర్యం రెట్టింపవుతుంది. అదే అమ్మాయి పూర్తి క్షేమంగా తన ముందు నిలబడి ఉంటుంది. నువ్వెలా బతికిపోయావు? అదే నాకు అర్థం కావడం లేదు. ప్రతిసారి ఇలాగే వెళ్లి ఈ ట్రైన్లోంచి దిగుతున్నాను, కానీ తర్వాత మళ్లీ ఇలాగే తిరిగొస్తున్నాను. అది చూసి వినీత్కి చెమటలు పడతాయి. ఆ అమ్మాయి నిజానికి చనిపోయింది. తన ఆత్మ ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేయడం లేదు. వినీత్ ఏదో ఒకటి చేసేలోపే దానికంటే ముందే ఆ అమ్మాయి కళ్ళు ఎర్రగా మారిపోతాయి. వినీత్ గట్టిగా అరుస్తూ రోనిత్, రియా ఇంకా మేఘన దగ్గరికి వెళ్తాడు. ఏమైంది?
ఎందుకంత భయపడుతున్నావు? అది అది ఆ అమ్మాయి అక్కడ కూర్చొని ఏడుస్తుంది కదా, తను నిజానికి ఒక ఆత్మ మన వైపే వస్తుంది. అప్పుడే వాళ్ళందరికీ ఆ అమ్మాయి ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. వాళ్ళు చూసేసరికి ఆ అమ్మాయి ఏడుస్తూ వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ భయానికి అసలు ఆనకట్టలేవు. ట్రైన్ ఎంతో వేగంగా వెళ్తూ ఉంటుంది. రియా భయంతో చైన్ లాగుతుంది. ఆ ట్రైన్ కొన్ని మైళ్ళ దూరం వెళ్లిన తర్వాత ఆగుతుంది. పదండి బయటికి దిగుదాం. మిగతా ముగ్గురు ట్రైన్లోంచి దిగుతారు. కానీ ఆ అమ్మాయి వినీత్ని పట్టుకుంటుంది. ట్రైన్ ఎంతో వేగంగా వెళ్ళిపోతుంది. వినీత్, వినీత్! వాళ్ళు ముగ్గురు ఎంతోసేపు ట్రైన్ వెనక పరిగెడతారు. కానీ ట్రైన్ని పట్టుకోవడం అసాధ్యమవుతుంది. అప్పుడే ఉన్నట్టుండి ట్రైన్ లోపల నుంచి ఏదో వచ్చి వాళ్ల కాళ్ల దగ్గర పడుతుంది. ఏంటిది? వాళ్ళు ఒక్కసారిగా కిందకి చూసేసరికి అది తెగిపోయిన వినీత్ తల. అది చూసి రియా ఇంకా రోనిత్ ఎంత భయపడతారంటే నోటి వెంట మాట రాదు. ఏం జరుగుతోందసలు మనకి? నాకేం అర్థం కావడం లేదు. అప్పుడే రోనిత్ అటూ ఇటూ చూస్తాడు. అప్పుడు తనకి ఒక విషయం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. వాళ్ళొక స్టేషన్లో ఉంటారు. మనం అసలు ఏ స్టేషన్కి వచ్చాము? ఇక్కడ కూడా అంతా నిర్మానుషంగానే ఉంది. మనం ఏ స్టేషన్లో అయితే ట్రైన్ ఎక్కామో ఇది ఆ స్టేషనే అనుకుంటాను. లేదు, నాకు అలా అనిపించడం లేదు. వాళ్ళు ముగ్గురు ఆశ్చర్యంతో చుట్టుపక్కల వాటన్నిటినీ చూస్తారు. అప్పుడు రోనిత్ అంటాడు, పదండి టికెట్ కౌంటర్లో అడుగుదాం. వాళ్ళు ముగ్గురు ఎప్పుడైతే టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తారో వాళ్ళకి మరొక షాక్ తగులుతుంది. ఏ వ్యక్తి దగ్గరైతే వాళ్ళు టికెట్ తీసుకున్నారో ఆ వ్యక్తి అక్కడే ఉన్నాడు. అంటే దానర్థం వాళ్ళు తిరిగి అదే స్టేషన్కి వచ్చారు. అంకుల్, మేము మీ ముందే మీ దగ్గర టికెట్ తీసుకుని ట్రైన్లో ఎక్కాం, అవునా? మరి మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చాం మేము? మీకు అసలు ఏమన్నా పిచ్చి పట్టిందా? ఇదెలా సాధ్యం అవుతుంది? నేనైతే ఇప్పుడు మీరు ట్రైన్లో నుంచి దిగటం చూశాను. మీరు అసలు నా దగ్గర టికెట్ ఎప్పుడు తీసుకున్నారు? ఆ మాట విని వాళ్ల ముగ్గురికి కళ్ళు తిరుగుతాయి. నాకెవరైనా చెప్తారా అసలు ఇక్కడేం జరుగుతోందో? మనం ఈ సమస్య నుంచి ఎప్పుడు బయటపడతాం? అసలెప్పుడు? రోనిత్ కూడా లోలోపల చాలా భయపడతాడు. కాని ఇద్దరు అమ్మాయిలతో తనొక్కడే అబ్బాయి. ఆ విషయం ఆలోచించి తను ధైర్యంగా ఉండాలని నిర్ణయించుకుంటాడు. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడుండి తెల్లవారే వరకు వెయిట్ చేయాలి. ఏ ట్రైన్ వచ్చినా సరే మనం అందులోకి ఎక్కకూడదు. నాకు తెలిసి తెల్లవారిన తర్వాత అంతా అంతమైపోతుంది. అప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత వాళ్ళు ముగ్గురు ఒక బెంచ్ మీద కూర్చొని తెల్లవారే వరకు ఎదురు చూస్తారు. అప్పుడే ట్రైన్ ఎంతో వేగంగా వస్తుంది. కానీ ఈసారి వాళ్ళు ట్రైన్లో ఎక్కడానికి ధైర్యం చేయలేదు. అప్పుడు ఉన్నట్టుండి ఎంతో వేగంగా అరుస్తూ ఎవరో వచ్చి పడతారు. వాళ్ళు చూసేసరికి అది ఇంకెవరో కాదు, మాధవ్. తన పీక మీద ఒక కట్టుంటుంది. తను చనిపోయాడు. మాధవ్! అది చూసి వాళ్ళు ముగ్గురు కూడా ఏడుస్తారు. ఆ టికెట్ అమ్మే అతను ఇప్పుడూ కూడా అక్కడే ప్రశాంతంగా కూర్చుని ఉంటాడు. ఈసారి వాళ్ళు ముగ్గురు ఎంతో బాధగా అతని దగ్గరికి వెళ్తారు. మీ ఈ స్టేషన్లో అసలు ఏం జరుగుతుంది? మా ఇద్దరు స్నేహితులు ఇక్కడికి వచ్చి వెళ్ళిన ట్రైన్లో ఎక్కి ఇరుక్కొని చనిపోయారు. కానీ ఇదంతా మీరు మీ కళ్ళతో చూస్తూ కూడా రియాక్ట్ అవ్వడం లేదు. అసలు ఇక్కడ ఏమీ జరగలేదన్నట్టు మాకు సాయం చేయటానికి కూడా ఎవరిని పిలవట్లేదు. మీకేమైనా పిచ్చి పట్టిందా? మీరు అసలు ఇలా ఎలా చెప్పగలరు? అంతా చూసిన తర్వాత కూడా నేనేం చేయట్లేదని. మీకు కనిపించటం లేదా? ఆ మాట వినగానే ఆ వ్యక్తి తన కళ్లకున్న కళ్ళజోడు తీస్తాడు. అతన్ని చూసి ముగ్గురు భయపడతారు. ఎందుకంటే అతని కళ్లల్లో నలుపు రంగు మాత్రమే కనిపిస్తుంది. అది చూసి వాళ్ల ముగ్గురికి కూడా స్టేషన్లో ఒక్క నిమిషం ఉండటం కూడా తమ ప్రాణానికి ప్రమాదమని అనిపిస్తుంది. వాళ్ళు ముగ్గురు పరిగెడతారు. ఎలా పరిగెడతారంటే వాళ్ళు వెనక్కి తిరిగి చూడలేదు. ఆ క్యాబ్ అతను మనల్ని ఎక్కడికైతే డ్రాప్ చేశాడో మనం అక్కడికే వెళ్ళాలి. అంతవరకు ఎవరు ఆగకూడదు. వాళ్ళు ముగ్గురు కూడా ఆ చోటికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. చాలాసేపు పరిగెత్తిన తరువాత వాళ్ళు స్టేషన్ దగ్గర నుంచి దూరంగా వెళ్తారు. ఇప్పుడు ఆ జంక్షన్ రాబోతోంది. ఆ క్యాబ్ డ్రైవర్ మనల్ని డ్రాప్ చేసిన చోటు. వాళ్ళు ముగ్గురు మనసులో భయంతో పరిగెడతారు. చాలాసేపటి తర్వాత కూడా వాళ్లకి కళ్ల ముందు అదే స్టేషన్ కనిపిస్తుంది. వాళ్ళు ఆగిపోతారు. మనం మళ్ళీ ఆ స్టేషన్కే వచ్చాం. ఇక్కడి నుంచి కదా పరిగెత్తాము. మీకేమైనా పిచ్చి పట్టిందా? మీరు మొదటిసారి ఈ స్టేషన్కి వచ్చారు. ఎప్పుడైతే ఆ వ్యక్తి గొంతు వినిపిస్తుందో వాళ్ళు మళ్లీ పరిగెత్తటం మొదలు పెడతారు. ఈసారి కూడా వాళ్ళు ఎంతో కష్టపడి పరిగెత్తిన తర్వాత కూడా మళ్లీ అదే స్టేషన్కి వస్తారు.
కాని ఈసారి వాళ్ళు ఆగలేదు, పరిగెడుతూనే ఉన్నారు. ప్రతిసారి తిరిగి అదే స్టేషన్ దగ్గరికి వస్తారు. చివరికి 5వసారి కూడా వాళ్ళు అదే స్టేషన్ దగ్గరికి వస్తారు. ఇక వాళ్ల వల్ల కాదు, అలసిపోయి వాళ్ళు ముగ్గురు అక్కడే పడిపోతారు. ఇక వాళ్ళు చేతులెత్తేస్తారు. నెమ్మదిగా వాళ్ల ముగ్గురి కళ్ళు మూతబడతాయి. ఏదైతే వాళ్లకి వినిపిస్తూ ఉంటుందో అదంతా కూడా ఇక వినపడదు. కాసేపటి తర్వాత రోనిత్ కళ్ళు తెరుస్తాడు. తను చూసేసరికి ఇక తెల్లవారుతుంది. వాళ్ళు ముగ్గురు క్యాబ్ డ్రైవర్ ఏ జంక్షన్ దగ్గర అయితే వాళ్ళని డ్రాప్ చేశాడో అక్కడుంటారు. రియా, మేఘన, లేవండి. వాళ్ళిద్దరూ కూడా తన గొంతు విని లేస్తారు. ముగ్గురు కళ్లల్లో కన్నీళ్లతో అక్కడ్నుంచి తిరిగి తమ ఇంటికి బయలుదేరతారు. ఆ రోజు రాత్రి వాళ్ళు ముగ్గురు తప్పించుకున్నారు. కానీ ఇద్దరు స్నేహితుల్ని కోల్పోయిన బాధ కాళీఘాటి రైల్వే స్టేషన్ మీద వాళ్ల మనసులో ఎంత భయాన్ని ఏర్పరిచిందంటే దాన్ని వాళ్లు తమ మనసులో నుంచి ఎప్పటికీ తీయలేకపోయారు.